ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏదైతే ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మీరు చర్యలు తీసుకోవాలో మీ ఫ్యాక్టరీలో సరిగా చర్యలు తీసుకోలేదు, దీనిపైన క్రిమినల్ కేసెస్ కూడా పెడతామని చెప్పి ఆ రోజులలో యాజమాన్యంని పిలిచి వారికి పైన ప్రెషర్ తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము వారిపైన ఒత్తిడి తీసుకురావడంతో నేను మళ్ళీ ఒకసారి వారి ఎండీని కూడా సెక్రటేరియట్ పిలిచి మీరు త్వరగా ఈ కంపెన్సేషన్ పే చేస్తే బాగుంటుందని చెప్పి వారిని చెప్పడం జరిగింది. ఆ రోజులలో ఎండీ గారు వచ్చి, సార్ మా ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ ట్రంప్ ఏదైతే టారిఫ్స్ పెట్టినాడో మా కంపెనీ పైన మేము సరిగా ఎక్స్పోర్ట్స్ చేయలేకపోతున్నాము, మా ఫైనాన్షియల్ పొజిషన్ చాలా వీక్గా అయిపోయింది, మేము 50 లక్షల వరకు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎండీ గారు చెప్పడం జరిగింది. తర్వాత హైకోర్టులో కేసు అయినప్పుడు కూడా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము వారి యాజమాన్యం పైన యాక్షన్ తీసుకుంటాము, ₹1 కోటి ఇచ్చే వరకు యాజమాన్యం పైన ప్రెషర్ పెడతామని చెప్పి కూడా హైకోర్టులో చెప్పడం జరిగింది. తర్వాత ఎండీ సరిగా రెస్పాన్స్ రాకున్నప్పుడు వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అది 27/12/2025లో సిఎండిని అరెస్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వము. వారు జైల్లో సుమారు 2 నెలలు జైల్లో ఉన్నారు. 27/12 నుంచి 2/2/26 వరకు జైల్లో ఉన్నారు. వారిపైన సెక్షన్స్ 105, 110, 118/1 అండ్ 118/2 బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాక ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారి ఫ్యాక్టరీ వెళ్ళినప్పుడు ఆ లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా యజమానికి ఇవ్వడం జరిగింది. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలన బిజినెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చట్టం తీసుకురావడం వల్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏ ఫ్యాక్టరీ అయినా కానీ ఒక్కసారే పోయే అవకాశం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ విజిట్ పోయినప్పుడు యాజమాన్యం వారికి పర్మిషన్ ఇచ్చినప్పుడే నెక్స్ట్ విజిట్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పోవచ్చు. జనరలీ యాజమాన్యం అందరూ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ అన్నమాట. వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకోవాలో సరిగా తీసుకుంటున్నారా లేదా అని చెప్పి ఇండస్ట్రీస్ బాడీస్ అందరూ కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఈ రూల్స్ పెట్టడం జరిగింది. సో ఈ రూల్స్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే యాజమాన్యాన్ని నోటీస్ ఇవ్వాలో వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వారికి ఏదైతే సజెషన్స్ ఇవ్వాలో ఆ ఫ్యాక్టరీలో ఈ చర్యలు తీసుకుంటే యాక్సిడెంట్స్ కావని చెప్పి యాజమాన్యానికి ఎవ్రీ ఇయర్ ఏదైతే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఉంటుందో ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ప్రకారంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. హరీష్ రావుకి నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు టీఆర్ఎస్ హయాంలో కొండఘాటులో 66 మంది చనిపోయినప్పుడు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, ఎందుకు ఆ దుర్ఘటన సైట్కి ఎందుకు పోలేదు కేసీఆర్? అసలు వారు నిర్లక్ష్యం వలన ఆ రోజులలో 66 మంది చనిపోతే అక్కడ కేవలం 5 లక్షల కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా అక్కడ 20 విద్యార్థులు చనిపోయినప్పుడు అప్పుడు కూడా
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. కానీ ఇక్కడ సిగాచి ఇన్సిడెంట్లో ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ స్పాట్ పైన వచ్చారు, యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చారు, 50 లక్షల కంపెన్సేషన్ వారికి ఇప్పించడం జరిగింది. ఇవన్నీ చేసినప్పుడు కూడా కేవలం రాజకీయం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి హరీష్ రావు గారు ఈ ఇష్యూని తీసుకోవడం జరిగింది. నిజంగానే టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. మీ హయాంలో ఏం జరిగింది, ఇక్కడ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యాచరణ తీసుకుందా లేదా? ఎందుకంటే యాజమాన్యం ఎండీని అరెస్ట్ చేస్తారంటే మీరు గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా ఈ కేసు తీసుకొని కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా ఎందుకంటే టారిఫ్ వలన బిజినెస్ లేకపోవడం వలన వారు నోటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో సిగాచి ఇన్సిడెంట్ పైన కాంగ్రెస్ ప్రభుత్వము చట్టం ప్రకారంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇస్తారేమో అని చెప్పి ప్రెషర్ కూడా పెట్టడం జరిగింది. చట్టం ప్రకారంగా అంతే చేయవచ్చు కదా, దాని ప్రకారంగా ఏదైతే కార్యాచరణ తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.